హలో హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. ఓకేనండి. ఇవాళ లేటుగా పెట్టాల్సి వచ్చింది. చాలాసార్లు నేను రీడింగ్ చేస్తున్నాను. కాకపోతే నాకు అనేది లైటింగ్ అనేది అది అనేది సౌండ్స్ అనేది ఇవాళ చాలా డిస్టర్బింగ్గా ఉండిందనమాట. సో అందుకని నేను మీకు అర్లీగా పెట్టలేకపోయాను. ఎప్పుడైతే ఏ రోజు అర్లీగా పెట్టాలనుకుంటానో అదే రోజు చాలా లేట్ అవుతూ ఉంటుంది. దయచేసి పెద్ద హృదయంతో నన్ను క్షమించగలరని వేడుకుంటున్నాను. మీ మనసులో ఉన్న వ్యక్తిని ఒకసారిగా మీరు తలుచుకోండి. 3 times తన నేమ్ అండ్ తనని విజువలైజ్ చేసుకోండి. ఓకే, నేను ఫస్ట్ కార్డ్స్ తీస్తానండి. మంచి కార్డ్ వచ్చింది. ఓకే ఓకే ఇది వచ్చేసి డివైన్ మెస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఇది ఎనర్జీ వస్తుందండి. ఓకేనా? ఓకే, కష్టంలోనే ఉన్నారు. ఎట్లా అంటే ఇది ఎలా వచ్చిందంటే ఫస్ట్ అయితే మీకు కళ్యాణం అనేది వచ్చింది. ఇది ఎట్లా అంటే మన 12 రాశులకు ఉంటుంది. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం అని, ధనస్సు, మకరం, కుంభం, మీనం. అవునండి, ఇది 12 రాశులకి సరిపోయే రీడింగ్ అన్నమాట. ఓకేనా అక్క? ఇది నాకు సరిపోతుందా అని అడుగుతున్నారు. అవునండి, మీ అందరికీ ఇది సరిపోతుంది. మీనా శివ వైబ్స్ అడిగారు. ఎస్ అక్క, మీరు అన్నది నాకు కరెక్ట్గా 100% జరుగుతూ ఉంటుంది అని అంటున్నారు. వెరీ వెరీ థ్యాంక్ యూ అమ్మ నాకు కామెంట్ రాసినందుకు. మంజుల మేడం గారు చెప్పారు నేను చాలా క్రయింగ్ ఎనర్జీలో ఉన్నాను. అవునండి, ఇది క్రయింగ్ ఎనర్జీ టైము. నిన్న మొత్తం అంతా డివైన్ మెస్కులిన్ చాలా క్రయింగ్ ఎనర్జీ. ఎందుకంటే ఇది డిసెంబర్ మంత్ లాస్ట్ మంత్ కాబట్టి నేను చెప్పాను కదా, యూనియన్ అనేది చాలా దగ్గరలో ఉన్న వాళ్ళకి ఈ డివైన్ మెస్కులిన్ అటు ఇటు కొట్టుమిట్టాడే సమయంలో ఆయన ఏడ్చినప్పుడు మీకు కూడా సాధారణంగా కళ్ళనీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఒకే ఆత్మ 2 దేహాలు కాబట్టి. ఓకేనా? ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. నరసింహచారి సార్ గుడ్ ఎనర్జీ మేడం అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎప్పుడు నాకు మనస్ఫూర్తిగా మంచి కామెంట్ పెడతారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మీ చిన్న ఒక కామెంట్ నాకు బూస్ట్ లాగా పనిచేస్తుంది. ఓకేనా? సర్జీ రాజ్ అండ్ రాజు క్రయింగ్ ఎనర్జీ. అవునండి, క్రయింగ్ ఎనర్జీ చాలా ఉంటుంది ఈ టైంలో. నేను చెప్పాను కదా, డివైన్ మెస్కులిన్ మీ దగ్గరికి రావాలనుకున్నప్పుడు ఆయన రాలేని స్థితిలో అక్కడ ఆయనకి చాలా క్రయింగ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. అది మీకు రిజిగ్నేట్ అవుతుంది. ఓకే, నాకు కింగ్ ఆఫ్ కప్స్ ఎట్లా అంటే చాలామంది కింగ్ ఆఫ్ కప్స్ ఇప్పుడు ఇది ఉందండి, పేజ్ ఆఫ్ కప్స్ ఉంది. అంటే ఎప్పుడో ఫస్ట్ మీకు ప్రపోజ్ చేసినప్పుడు ఉన్న ప్రేమ ఇది, మనసు నిండా ఉన్న ప్రేమ. అసలు తన ఉద్దేశంలో ఏంటంటే మిమ్మల్ని ఫస్ట్ చూపులోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ జర్నీకి ఉన్న నేను ఇంకా కొంచెం చెప్తానండి. ఏదైతే ఉన్నారో దీంట్లో పెళ్ళయ్యి పిల్లలు పుట్టి ఉంటే ఇద్దరికి పర్ఫెక్ట్, మీరు తొందరలోనే కలుస్తారు, మీకు తొందరగా మ్యారేజ్ అవుతుంది అని దీని ఉద్దేశం అన్నమాట. ఓకేనా? లేదు అట్లా కాదు, మీరు ఇంకా అంటే అబ్బాయికి ఇంకా మ్యారేజ్ కాలేదు, అమ్మాయికి మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉన్నారు అంటే మీకు మాత్రం జర్నీ అనేది చాలా లేట్ అవుతుందని, ఈ జర్నీకి ఈ దాంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమేనండి. ఎక్స్ట్రా మ్యారేజ్ అఫేర్ ఉన్న వాళ్ళకి ఇది సూట్ అవ్వదు. ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఏదైతే ఉంటాయో సిమ్టమ్స్ మీకు ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ ఎలా ఉంటుందని క్లారిటీ అనేవి కొన్ని నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను. ఆ క్లారిటీ దాంట్లో వెళ్ళి చూడండి, మీరు దీంట్లో ఉన్నారా లేదా అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఒకవేళ మీ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉంటే కనుక ఒకటేనండి, 1111 అనే నంబరు మిమ్మల్ని విడవకుండా ఈ జర్నీలో ఉన్నంత కాలము మీ ఎంబడే ఉంటుంది. అది 1111 222 333 444 777 555 ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఏంజెల్స్ నంబర్స్ మీ ఎంబడే ఉండి మీకు డివైన్ అనేది మీకు దారి చూపిస్తూ ఉంటారు. ఓకే, ఇంకా దీంట్లో ఇంకోటి ఏంటంటే ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీలో ఉంటే, ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉంటే కనుక ఎటువంటి చేతబడులు పని చెయ్యవు. అసలు డివైన్ మెస్కులిన్కి అసలే పని చేయవు. ఏం చేసినా పర్వాలేదు. ఎంత పెద్ద పెద్ద తాడులు వేసినా, ఎంత పెద్ద పెద్ద దున్నపోతుకి వేసినంత పెద్ద పెద్ద తాడులు వేసినా కానీ ఏం పని చేయవు. ఎందుకంటే పుట్టిందే దున్నపోతు చర్మంతో పుడతాడు. అది డివైన్ మెస్కులిన్ భగవంతుడు ఇస్తాడు, అట్లనే ఉంటుంది. ఆ హృదయం అట్లా కట్టుగా ఉంటుంది. ఆ హృదయం అనే ప్లేస్లో అందరి దగ్గర సాఫ్ట్గా ఉంటుంది. డిఎం ఫెమిలీ దగ్గరకు వచ్చేసరికి ఇంత పెద్ద రాయి అయిపోతుంది అది. ఎందుకంటే ఎక్కడ లేని అంత కోపం అంతా, ఎక్కడ లేని అంత బాధ అంతా ఈమె మీద తీసేసేయాలని. అందుకే అంటున్నా ఏంటంటే మీరు ఇన్నర్ వర్క్ చేయండి.
దూరం ఉండండి, సపరేషన్లో ఉండండి. దూరం ఉంటేనే మీ వాల్యూ తెలుస్తుందని ప్రతి దాంట్లో మనం వింటాం కాబట్టి, ఓకేనా. ఎంత దగ్గర అయితే అంత మీ వాల్యూ పోతుంది. డివైన్ ఫెమినీ మీరు ఇన్నర్ వర్క్ చేయండి, సపరేషన్లో ఉండండి. మీ అనే వాల్యూ మీరు ఇంకా మీ డివైన్ మస్కులిన్ దగ్గర పెంచుకోండి. ఓకే, మనం కార్డ్స్ చెప్దాం. మీకు కళ్యాణం అనేది మీకు ఫస్ట్ లుక్లోనే మిమ్మల్ని కళ్యాణం చేసుకోవాలనుకున్నారు. మీ దగ్గర ఏదైతే ప్రాబ్లం ఉందో అది ప్రాబ్లమ్స్ అన్నీ వదిలేసి మీ దగ్గరికి రావాలని డివైన్ మస్కులిన్ గట్టి ఒప్పందంతోనే ఉన్నారు. ఆయన మనసు నిండా ఇప్పుడు కూడా ఫస్ట్ ఎట్లా మిమ్మల్ని చూసినప్పుడు ప్రేమ ఉందో, ఈ డివైన్ మస్కులిన్లో ఏంటంటే ఫస్ట్ లుక్ ఉంటుంది కదా, అది ఫస్ట్ లుక్ ఎండ్ లుక్ ఏదాకా చచ్చిపోయేదాకా అట్లనే ఉంటుంది. డివైన్ మస్కులిన్ ఎంత ముసలమైనా పర్లేదు, పళ్ళు ఊడిపోయినా పర్లేదు, మొత్తం చర్మం అంతా జారిపోయి ఇట్లా ఉన్నా పర్వాలేదు, ఆమెకి ఎట్లా ఉన్నా పర్వాలేదు, డివైన్ మస్కులిన్కి పర్ఫెక్ట్ ఉమెన్ లాగా కనబడుతుంది. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ శరీర సంబంధం కాదు, మీరు దయచేసి అర్థం చేసుకోండి, శరీర సంబంధం కాదు, ఇది ఆత్మ సంబంధం. కాబట్టి ఫస్ట్ లుక్ చూసినప్పుడు ఎట్లుంటుందో చచ్చిపోయే వరకు అట్లనే ఉంటుంది. ఓకేనా. ఆయన రావాలని చాలా ఇంటెన్షన్గా ఉన్నారండి, ఆయన చాలా రావాలని ఉన్నారు. ఇది వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్, డీప్ కనెక్షన్. మీ కనెక్షన్ ఎందుకు ఉంది అనేది చాలా డీప్గా ఆలోచిస్తుండ్రు. ఓకేనా. ఇదిగోండి మ్యానిఫికేషన్ చేస్తూ ఉన్నారు, మీ దగ్గర రావాలనుకుంటున్నారు. లియో ఎనర్జీ చాలా ఉందండి. లియో ఎనర్జీ ఎవరిదైతే ఉందో అది వీళ్ళకి రిజిగ్నేట్ అవుతుంది. థర్డ్ పార్టీ అనేది వచ్చింది. థర్డ్ పార్టీకి మీ విషయం తెలిసింది, మీ దగ్గర రాకుండా శత విధాల ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఇంకొక మాట చెప్పాలి మీకు, ఫస్ట్ డివైన్ ఫెమినీ డివైన్ మస్కులిన్ ఈ మీ గురించి రిలేషన్లో చాలా పుట్టుపుట్టు కూడా చెప్పేస్తాడు, వైఫ్కి చెప్పేసినప్పుడు ఆమె ఓకే ఫస్ట్ రూపంగా ఓకే అనేస్తుంది. దాని తర్వాత మీ గురించి ఆయన నోటి నుంచి విన్న తర్వాత ఆమె తట్టుకోలేక ఫస్ట్ ఎప్పుడైతే ఆయన కొంచెం మూడీగా ఉన్నా ఏమున్నా మేము ఆయనను వదిలేసి వెళ్ళిపోతా అని ఆయనని బ్లాక్మెయిల్ చేస్తుంది అనమాట. అప్పుడు ఈ సిచ్యువేషన్ ఉంటుంది అయినది. అంటే థర్డ్ పార్టీని వదలలేక మీ దగ్గరికి రావాలన్నా అక్కడ వదలన్నా అని తెలియని సంసిద్ధంలో ఉంటారు. ఆయన ఒక పాపనో బాబునో అంటది, తర్వాత వెళ్ళిపోతా అంటది, బెదిరిస్తుంది. అప్పుడు ఆయన మీ దగ్గర రావడానికి చాలా సంకోచించి రాడు. ఓకేనా. ఇదిగోండి ఆయనది మెటీరియలిస్టిక్ లైఫ్ అయింది. ఓకేనా. కార్లు, బిల్డింగ్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు ఇవన్నీ ముఖ్యము. ఇంటికి వచ్చే పాలు వేసే పాలోడు, చెత్త తీసేటోడు, ఇంకా ఇవన్నీ వీళ్ళందరూ చాలా ఇష్టం. ఇంకా ఈ మనిషిని మీరు స్వయంగా దగ్గర ఉంటే చూస్తే కనుక చెప్పాలో లేదో కానీ వైఫ్కి ఇంట్లో శానిటరీ నాప్కిన్ తీసుకురమ్మంటే కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. అంత ఊడిగని చేసే మనిషి ఉంటాడు అనమాట. అంత ఆమె కూర్చోమంటే కూర్చుంటాడు, లేమంటే లేస్తాడు. కాకపోతే రాత్రి అయితే మళ్ళీ మీ మీద మనసు నిండా ప్రేమ ఉంటుంది. ఎవరికి చెప్పుకోవాలన్నా ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటాడు. ఈ పరిస్థితి అనేది ఎప్పుడు ఉంటుంది ఆయనకి. ఈ మధ్య అయితే లియో వాళ్ళకి ఇదే ప్రాబ్లం ఉంది. ఇదిగోండి డెవిల్. నేను చెప్పాను కదా మీ మధ్యలో ఆయన వైఫ్ మీకు చేతబళ్ళు చేయించాలి అని ఓ పెద్ద యాదాతరంగా లక్షలు కుమ్మరించేసుకొని ఆమె దగ్గర ఉన్న డబ్బులన్నీ చేతబళ్ళు చేసేటోళ్ళకి ఇచ్చేసింది. ఇంకోటి మీకు ఒకటి చెప్పాలి, ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను. ఇంట్లో ఉన్న వాళ్ళకి డివైన్ ఫెమినీకి డివైన్ మెస్కులిన్కి చేతబళ్ళు చేస్తే పనికి రాదు, వాళ్ళకి ఏం కాదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమశివుడే మనకి తోడుంటాడు. దయచేసి ఇది గట్టిగా మీరు నాటుకోండి. ఎవరైనా మీకు చేతబళ్ళు చేసిర్రు, మీకు బాగా చేస్తామని అంటే మీరు డబ్బులు పోగొట్టుకోకండి. ఇది ఎంత చేతబళ్ళు చేసినా కానీ భగవంతుడు ముందే రాసి పంపించారు. ఈ కార్డు చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. మీరు ఎవరిని నమ్మకండి. చాలామంది అమ్మాయిలు నాకు మెసేజ్ పెడుతున్నారు, వాట్సాప్లో చెప్తున్నారు. వాళ్ళది వింటుంటే నేను ధైర్యంగా అయితే మాట్లాడతా, కానీ నాకు తర్వాత బాధ అనిపిస్తుంది. ప్లీజ్ డివైన్ ఫెమినీస్, ప్లీజ్ మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి. మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. సాక్షాత్తు ఆ నారాయణుడే మన తోడు ఉన్నప్పుడు ఈ మనుషులు అల్లపుట్ట మనుషులు ఏం చేయలేరు. అర్థమైందా మీకు? ఈ మన డిఎం ఎంత మెటీరియలిస్టిక్ మ్యాన్ అయినా కానీ ఆయనని ఫస్టే మనకు రాసి పంపించేసిండు, స్వర్గంలో పెళ్ళి చేసి పంపించేసిండు. ఈ మనుషులు ఎంత చేతబళ్ళు చేసుకున్నా అని మనది ఏమి చేసుకోలేరు. ఏం చేసుకుంటారో చేసుకోమనండి. డిఎం అయితే అస్సలే ఏం కాదు ఆ మనిషికి. మీరు దయచేసి డిఎఫ్ మీరు జాగ్రత్త ఉండండి. మీరు అనేది కాపాడుకోమని మీ అక్క మీకోసము చెప్తుంది. ఓకేనా.
మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి, మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి, మీ ఎనర్జీ మీరు కాపాడుకోండి. 7 ఇన్నర్ ఏదైతే ఉంటుందో 7 చక్ర యాక్టివిటీస్ చేసుకొని అప్పుడు మీది ఎనర్జీ అనేది ఎప్పుడైతే కాపాడుకుంటారో అప్పుడు మీరు మీ డివైన్ మెస్కులిన్ మీ దగ్గరకు వచ్చేస్తాడు. ఏం చేయలేడు ఆయన, ఎందుకంటే భగవంతుడు ఊపిరాడనీయడు ఆయనని. మీ ఇన్నర్ వర్క్ అనేది ఆయనకి ఊపిరాడకుండా చేసేస్తుంది. అర్థమవుతుంది కదా? ఊపిరాడకుండా వేసేసి మీ దగ్గరికి చెవులు బట్టి గుంజుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాడు భగవంతుడు. దయచేసి మీరు ఎటువంటి డబ్బులు వేస్ట్ చేసుకోకండి అని చెప్తున్నాను నేను. డబ్బులు ఎనర్జీ మొత్తం అంతా వేస్ట్ చేసుకోకండి, ఓకేనా? ఇదిగోండి వస్తున్నాడు కదా. ఇక్కడ చేయాల్సింది ఏంది? ఓపికగా ఉండండి అంతనే. ఇంత పవర్ఫుల్గా ఉంది కాబట్టి నాకు పొద్దున్న నుంచి ఎన్నిసార్లు రీడింగ్ చేస్తున్నానని లైట్ ఇప్పుడు కూడా సహకరిస్తలేదు అని అనుకున్నా. కానీ మీకు ఇంత మంచి ఇచ్చేసిన తర్వాత భగవంతుడు దారి మీకు ఏం బాధ లేదండి. మీ డిఎం మొత్తం ఆడవాళ్ళల్లో కూడా డిఎం ఉంటారు. డిఎఫ్ ఎవరైతే మగవాళ్ళల్లో ఉంటారో డిఎం అంటే ఆడవాళ్ళల్లో ఉంటారు కదా, మిమ్మల్ని ఇట్లనే పెట్టుకొని కళ్ళ నిండా పెట్టుకొని కొంగు నిండా కప్పుకొని ఏడుస్తూ ఉంటుంది ఆమె. దయచేసి బ్రదర్స్ ఎవరైనా డిఎఫ్ ఇలా డిఎఫ్ ఆత్మ కలిగిన బ్రదర్స్ ఎవరైతే, అందరు మగవాళ్ళు డిఎఫ్ ఆత్మ కలిగిన వాళ్ళే ఉంటారు ఈ ఛానల్. అది వాళ్ళే ఎక్కువ చూస్తారు మగవాళ్ళు చూస్తే కనుక. ఫీమేల్స్ చాలా చూస్తున్నారు. ఫీమేల్స్ మీరు డిఎఫ్గా అయితే కనుక మీరు డిఎం ఎక్కడ పోడు, ఏ చేతబడి చేసినా కానీ ఏం చేసినా కానీ ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మనది రాసి పెట్టుకున్న బంధం కాబట్టి. నేను కూడా మీకు ఉట్టిగానే రాలేదు, నేను ఉట్టిగా వస్తలేను. మీకు భగవంతుడు కలిపి మిమ్మల్ని మీ దగ్గర నడిపిస్తూ వస్తున్నాను నేను. అర్థమైందా అండి? ఇదిగోండి ఆయన ప్రేమ కంపల్సరీ వస్తాడు, ఓకేనా? మీరు చేయవలసింది ఏంటిది? ఇన్నర్ వర్క్ చేయండి. ఆయన మనసులో ఉన్న ప్రేమ 10కి 10 కప్పులు మొత్తం వెనక దాచిపెట్టుకొని మీ ముంగట ఎంత దొంగతనంగా పిచ్చి స్మైల్ ఇచ్చినా కానీ, డిఎఫ్ స్మైల్ ఇచ్చినా కానీ డిఎం మాత్రం ఎట్టు మీరు బాధపడకండి, ఓకేనా? డిఎం చాలా పిచ్చి స్మైల్ ఇచ్చినా కానీ డిఎఫ్ ఎప్పుడు బాధపడకండి. మీ సైడు మీ వైపు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు ఉన్నాడు, ఆ శివుడు ఉన్నాడు, పార్వతి ఉంది, ఓకేనా? చేతబళ్ళు చేయించారేమో, అవును ఇది వచ్చింది, చేతబళ్ళు చేపిస్తున్నారు. ఏమి కాదు, ఒక్క మాట వినండి, ఏమి కాదు. మీ ఇన్నర్ వర్క్ తీసుకోండి, నా దగ్గర ఇన్నర్ వర్క్కి మీరు తీసేసుకోండి. తీసుకుంటే మీకు అనేది ఎట్లా ఇన్నర్ వర్క్ చేసుకోవాలి, ఏమేమి చేయాలి, ఏం మంత్రము జపిస్తే మీకు ఎఫెక్ట్ కాకుండా మీ జర్నీ అనేది సాఫీగా అవుతుంది అనేది నేను మీకు ముందుకు నడిపించడానికి భగవంతుడు నాకు ఈ దారి ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని మీరు ఎంతో ఆదరించి నన్ను ప్రేమించి ముఖ్యంగా